అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. సాగర గర్భాన లోహాల వేట అంటే ఇందులో ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. 2019 అంటే జనరల్గా ఏంటంటే భూమి మీద భూగర్భంలో ఏ విధమైన లోహాలు ఉంటాయో ఇప్పుడు భారతదేశం ఉంది. భారతదేశంలో రకరకాల రాగి లోహం, ఇత్తడి, అల్యూమినియం, వెండి, బంగారం ఈ లోహాలన్నీ ఏ విధంగా ఉంటాయో సముద్ర గర్భంలో కూడా హిందూ మహాసముద్రం కావచ్చు, బంగాళాఖాతం కావచ్చు, వాటిలో కూడా సముద్ర గర్భాల్లో కూడా ఏ విధమైనట్టుగా లోహాలు ఉంటాయో వాటిని బట్టి కూడా ఆ లోహాలకు సంబంధించి అన్వేషణ కొనసాగుతాయి. అయితే ఇండియా ఏ విధంగా అయితే ఇండియా పరిధిలో కొంత నాటికల్ మైల్స్ సముద్ర గర్భంలో కూడా మనం అన్వేషణ చేసుకోవడానికి మనకు హక్కులు ఉంటాయి. మన ప్రాంతంలోకి వచ్చి కూడా చైనా అన్వేషణ చేపడుతుంది. అందులో చైనా చేపట్టిన అన్వేషణ ఏంటంటే ఈ మధ్యకాలం 2019లో ఒక అన్వేషణ చేపట్టింది. ఏంటంటే 2019 సెప్టెంబర్లో అండమాన్ నికోబార్ దీవ్లో ఈఈజెడ్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ ఈ ఈఈజెడ్లో వచ్చేసి మన ప్రాంతంలోకి అండమాన్ నికోబార్ దీవులో ప్రాంతంలోకి వచ్చేసి చైనా పరిశోధన నౌక అయినట్టుగా షయాన్ వన్ మన అండమాన్ నికోబార్ దీవులోకి వచ్చేసి అన్వేషణ మొదలుపెట్టింది. దీంతో మన లోకుంటారా తన్ని తరిమేసారు. దీంతో భారత నౌకాదళం తన్ని తరిమేస్తే మళ్ళా వెనకకు జాడించుకొని వెళ్ళిపోయింది. అంటే ఏంది మొత్తం ఎక్కడికక్కడికి వెనక తట్టముట్టా చదువుకొని వెళ్ళిపోయింది చైనాకు సంబంధించిన షయాన్ అనేటువంటి నౌక. ఇక దీంతో ఆ విధంగా ఏం చేస్తుందంటే డ్రాగన్ దేశం, దొంగ దేశం చైనా ఏం చేస్తుందంటే చైనాకు మార్కెట్ పరంగానైనా అన్వేషణ పరంగా సైంటిఫిక్గానైనా ఏ రకంగా చూసినా ప్రపంచంలో చైనాకు రెండే దేశాలు పోటీనిస్తున్నాయి. అందులో ఒకటి భారత్ అయితే మరొకటి అమెరికా. ఈ విధంగా ఈ భారత్ అమెరికాలు కలిసి అన్వేషణ చేస్తున్నాయి. దానికి సుతరాం నచ్చట్లేదు చైనాకు. అందుకే ఈ చైనా దేశం ఏం చేస్తుందంటే భారత్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, భారత్ భవిష్యత్తు ఏంటి తెలుసుకోవాలి. భారతదేశంలో కావచ్చు, భారతదేశం పరిసర ప్రాంతాల్లో ఉన్న సముద్ర గర్భంలో కూడా ఎలాంటి మూలకాలు ఉన్నాయి, దాన్ని బట్టేసి భారతదేశం భవిష్యత్తు ఏందో తెలిసిపోతుంది. ఎందుకంటే రీసెంట్లీ జమ్మూ కాశ్మీర్లో మనకు లిథియం అయాన్ గనులు ఉన్నట్టు, లిథియం అయాన్ మూలకం ఉన్నట్టు తేలిపోయింది. దాంతో ఏమంటారు సర్వేలో తేలిపోయింది. ఆ విధంగా లిథియం అయాన్ మూలకం జమ్మూ కాశ్మీర్లో ఉండటంతో ఈ లిథియం అయాన్ అనేటువంటి ఒక మూలకం, ఈ ఎలిమెంటు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేయడంలో కీలకంగా పనిచేస్తాయి. ఒకప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ పేలిపోయేది, టపాసులు పేలినట్టు వేయలేదు. ఏంటి ఆ ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ఉంటాయి కదా, బ్యాటరీలు ఉంటాయి కదా, బ్యాటరీలు పేలిపోయేది. ఈ మధ్యకాలంలో పేలుతలేవు. ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు పేలుతున్నాయా? పేలుతలేవు. రీజన్ ఏంటంటే లిథియం అయాన్తో చేసేట్టుగా బ్యాటరీలు పేలవన్నట్టు. ఆ మూలకం ఆ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎక్కువ కాలం ఎక్కువ సర్వీస్ ఇస్తుంటుంది. అందుకే ఈ లిథియం అయాన్ అనేది భవిష్యత్తులో ఎలక్ట్రికల్ వెహికల్స్ కీలకం. మరొక మూలకంతో ఎలక్ట్రికల్ బ్యాటరీలు తయారు చేయొచ్చు అని శాస్త్రవేత్తలు కనిపెట్టేంత వరకు ఈ లిథియం అయాన్ అనేది కీలకం. ఇలాంటి లిథియం అయాన్ ఎక్కడెక్కడ ఉంది, భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు. ఈ లిథియం అయాన్ని తోవడంలో కావచ్చు, లిథియం అయాన్ని మార్కెట్ చేయడంలో ఇప్పటివరకు ప్రపంచంలోని అగ్రస్థానంలో చైనా ఉంది. ఆ తర్వాత ఇండియానే ఆ విధంగా పరిశోధనలు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, కొన్ని దేశాల నుంచి కూడా మనం కాంట్రాక్ట్ తీసుకొని తీసుకొచ్చేట్టుకు ప్రయత్నం చేస్తుంది. ఇదే లిథియం అయాన్ కావచ్చు, ఇదే కోబాల్ట్ కావచ్చు, ఇదే రాగి కావచ్చు, ఇదే మాంగనీస్ కావచ్చు, ఇదే నికెల్ కావచ్చు, ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో ఉన్నాయి. బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. వాటిని వెలికి తీసేందుకు మనం ప్రయత్నం చేస్తుంటే చైనా కూడా వచ్చేసి పరిశోధన చేస్తుంది, ఎక్కడెక్కడ వీళ్లకు ఇలాంటి నిధులు ఉన్నాయి అని చేస్తుంది. అంతేకాకుండా ఒక ఇండియానే కాకుండా అటు శ్రీలంక కావచ్చు, మాల్దీవులు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కూడా ఏమేమి ఉన్నాయో అన్వేషణ చేపడుతుంది. చూడొచ్చు ఈ విధంగా ఆ నౌక వాళ్ళ నౌక ఏ నౌకలైనా ఇట్లా సముద్ర గర్భంలో ఉన్నట్టుగా మూలకాలు చూడొచ్చేటి మన బంగాళదుంపలు ఉంటాయి, ఆలుగడ్డల రూపంలో ఇట్లా ఉంటుంటాయి అన్నట్టు ఇది సముద్ర గర్భంలో. వీటిని వెలికి తీస్తే ఈ విధంగా మంచి సోలార్ ప్యానెట్లు అవుతాయి, దాంతోపాటు విండ్ పవరు, దాంతోపాటు కంప్యూటర్లు, దాంతోపాటు రకరకాల వస్తువులు, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇలాంటి వస్తువులను తయారు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఏ దేశము ఇతర దేశాల ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లలో అనుమతి లేకుండా శాస్త్ర పరిశోధనలు జరపరాదని ఐక్యరాజ్య సమితి ఒక ఒప్పందం ఉంది, సముద్ర ఒప్పందం అంటే యుఎన్ క్లాస్ ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తూ వస్తుంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో 2019 నుంచి డ్రాగన్ దేశం నౌకలు సంచారం ఎక్కువైంది. చైనా పరిశోధన నౌకలు తమ రేవులకు కాకూడదని
మన రేవులకు రాకూడదని, తమ ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లలో సంచరించకూడదని శ్రీలంక ఆ మధ్య నిషేధం విధించినప్పటికీ కూడా ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తూ ఈ విధంగా చైనా అన్వేషణ చేపడుతుంది. దాంతోపాటు అటు మాల్దీవులు కేంద్రంగా చేసుకొని కూడా చైనా ఇలాంటి పని చేస్తుంది. అందుకే మాల్దీవుల విషయంలో కూడా అప్పుడు ఆ టైంలో ఎవరు నరేంద్ర మోడీ కూడా చాలా సీరియస్గా వ్యవహరించారు. అందుకే మాల్దీవులకు సంబంధించిన మంత్రులు కూడా నరేంద్ర మోడీని, భారత ప్రభుత్వాన్ని విమర్శించినట్టు సందర్భాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కోబాల్ట్ కావచ్చు, రాగి కావచ్చు, మాంగనీసు, నికెల్ ఇలాంటి లోహాలు బంగాళదుంపల ఆకారంలో ముద్దలుగా పేరుకొని సముద్ర గర్భంలో ఉంటాయి. నేడు ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీలో, సౌర పవన విద్యుత్తుకు ఉత్పాదనకు, కంప్యూటర్కు, స్మార్ట్ ఫోన్లకు ఈ లోహాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి అంశంలో చైనా ప్రపంచంలోనే అనేక చోట్ల భూగర్భం నుంచి అరుదైన లోహాలు వెలికితీసి గరిష్ట స్థాయికి చేరింది. దాంతో అమూల్యమైన లోహాల కోసం చాలా దేశాలు సముద్ర గర్భాల్లో అన్వేషణ కొనసాగిస్తున్నాయి. ఈ విషయంలో భారత్, చైనాల మధ్య పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే చైనా గుత్తాధిపత్యానికి ఒక సవాల్గా మారింది. నేడు లిథియం కావచ్చు, కోబాల్ట్ కావచ్చు, నికెల్ వంటి లోహాలు తవ్వకం, శుద్ధి, ఎగుమతుల్లో చైనాదే అగ్రస్థానం. డ్రాగన్ గుత్తాధిపత్యాన్ని ఎదుర్కోవడానికి అమెరికా, భారత్, దాంతోపాటు యూరోప్లోని కొన్ని దేశాలు ఈ విధంగా జతకట్టాయని చెప్పుకోవచ్చు. ఇంతసేపటికి చైనా బుద్ధి మారదు. ఈ చైనా బుద్ధి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు భారతదేశం ఉంది. భారతదేశం భవిష్యత్తులో ఎంతవరకు బాగుపడుతుంది, భారతదేశం చుట్టుపక్కల ఎలాంటి గనులు ఉన్నాయి తెలుసుకునేటువంటి అన్వేషణ మొదలుపెట్టింది. దానికి ఎందుకు అదేదో దాని బతికేదో అది బతకొచ్చు కదా. అట్లా కాకుండా శ్రీలంకని కేంద్రంగా చేసుకొని శ్రీలంక కొన్ని అప్పులు ఇస్తుంది. ఆ అప్పులు ఇచ్చేసి దాన్ని లోపరుచుకుంటుంది. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు, చెప్తే వినాలే అంటూ ఆ విధంగా భయపెడుతుంది. దాంతో శ్రీలంక ఎంత చిన్న పిచ్చుక, ఆ పిచ్చుక భయపడే ఏమవుతుంది, దానికి అప్పచెప్పేస్తుంది. ఇక ఆ చైనా ఏం చేస్తుంది, వాళ్ళ నౌకలు వచ్చేసి అసలు శ్రీలంక చుట్టూ ఏమేమి ఉన్నాయి, శ్రీలంక జలాశయాల్లో ఏమేమి నిధులు ఉన్నాయి, ఏమేమి గనులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటుంది. దాంతో ఇండియా పక్కన ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి పక్కన ఇండియాలో కూడా ఉంటాయి, ఇండియా సముద్ర గర్భంలో కూడా ఉంటాయి. అది దాని బుద్ధి అన్నట్టు. మాల్దీవులలో ఏమున్నాయి, మాల్దీవులు కూడా మనకు దగ్గర ఉంటాయి, లక్షద్వీప్ దగ్గర ఉంటాయి. మాల్దీవులలో కూడా కేంద్రంగా చేసుకొని చుట్టూ ఏమేమి అంటే నీళ్ళల్లో హిందూ మహాసముద్రంలో ఏమేమి ఉన్నాయనేది ఎప్పటికప్పుడు అన్వేషణ చేయబడుతుంది. దీంతో ఏంటంటే భారత భవిష్యత్తులో ఎంతవరకు ఎదుగుతుంది, ఎంత మార్కెట్ చేస్తుంది అనేది కోణంలో ఈ విధంగా చైనా బుద్ధి ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చైనా వ్యవహరిస్తుంది. దాన్ని దెబ్బతీసేందుకు అమెరికా కావచ్చు, మిగతా యూరోపియన్లో కొన్ని కంట్రీలు కూడా అదే ప్లాన్లో ఉన్నాయి అన్వేషణ విషయంలో. అందుకే భారత్కు సహాయంగా ఉంటుంటాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో కొన్ని రూల్స్ ఉంటాయి. మన నీళ్ళకు సంబంధించి 12 నాటికల్ మైల్స్ వరకు కూడా భూగర్భ జలాల్లో కూడా హక్కులు ఉంటాయి. అందులో నిధులు కూడా మనవే, ఆయా దేశాలకు సంబంధించి ఉంటాయి. వాటిని కూడా చైనా ఏంటంటే దొంగదెబ్బ తీసి వాటిని వెలికి తీసుకెళ్ళి మళ్ళీ ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేసుకొని మళ్ళీ ఆయా దేశాలకు అమ్ముకొని సొమ్ము చేసుకొని ఈ విధంగా ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఎదగాలని, దాంతో ఆర్థికంగా ఎదగాలని చైనా ఇలాంటి కుట్రలకు పన్నుతుంది. అయినప్పటికీ కూడా భారత నావికా దళం కావచ్చు, దాంతోపాటు ఆర్మీ కావచ్చు, వివిధ దేశాల ఆర్మీ, వివిధ దేశాల ఆయా దేశాల భద్రతా సంస్థలు కూడా ఎప్పటికప్పుడు చైనా బుద్ధిని పసిగడుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అటు ఫిలిప్పీన్స్ కావచ్చు, ముఖ్యంగా తైవాన్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇవన్నీ చైనా వైఖరిని, అన్ని కొరియా దేశాలు కూడా చైనా వైఖరిని అన్ని తప్పుపడుతూ వస్తున్నాయి. అయినా కానీ దాని బుద్ధి మార్చుకోదు. ఇది చైనా బుద్ధితో ఈ విధంగా భారతదేశం ఇంత పెద్ద దేశం మీద గురిపెట్టిందంటే చిన్న చిన్న దేశాలు చైనాకు లెక్కన. ఇది చైనా దేశం బుద్ధికి సంబంధించి సముద్ర గర్భంలో చైనా చేస్తున్న అన్వేషణకు సంబంధించిన అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.